ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు సోవియట్లు ఏ విధంగా అయితే కేజీబీని వాడినరో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సైబర్ క్రైమ్ సెల్ అని హైదరాబాద్లో బషీర్బాగ్లో ఒక సంస్థ ఉంటుంది. ఆ సీక్రెట్ సంస్థను ఇలా బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద, మిగతా ప్రతిపక్షాల మీద వాడుతున్నాడు. కేవలం బీఆర్ఎస్ మీదనే వాడుతున్నాడు, ఆయన బీజేపీ మీద వాడతలేడు. దాని మీద కూడా నాకు ఆధారాలు ఉన్నాయి, నేను అవి కూడా క్లియర్గా చెప్తా. ఇలా రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ ప్రొటెక్షన్ ఫోర్స్, బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్గా మారిండు. బీజేపీ వాళ్ళేమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిండ్రు, ఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్గా మారిండ్రు వీళ్ళు. ఇది మరి ఈ సైబర్ క్రైమ్ మీరు నేరాలు చూస్తే 51% పెరిగినాయి తెలంగాణలో ఈ ఒక్క సంవత్సరంలోనే. మరి నేరాలు తగ్గించాలి కదా, ప్రజల లోపల అవేర్నెస్ తీసుకురావాలి కదా. మోసాలు మరి ఫిషింగ్ మోసాలు అంటున్నారు, బెట్టింగ్ ఫ్రాడ్స్ అంటున్నారు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు, ఆన్లైన్ లోన్ యాప్స్ అంటున్నారు, హనీ ట్రాప్స్ అంటున్నారు, డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. ఇన్ని నేరాలు జరుగుతున్నప్పుడు మీరు వాటి మీద ప్రజల లోపల అవగాహన తీసుకురాకుండా మీరు ఏం చేస్తున్నారు? సైబర్ క్రైమ్ పోలీసులను పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఏవైతే నిజాలు మాట్లాడతారో ఆ నిజాల మీద పోలీసు కేసులు పెట్టాలి. మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకోవాలి, ఆ యూఆర్ఎల్ తీసుకోవాలి, తీసుకొని మీరు గాంధీ భవన్ పంపిస్తారు. గాంధీ భవన్లో 4 కాంగ్రెస్ వాళ్ళు, లీగల్ సెల్ వాళ్ళు కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు ఒక కంప్లైంట్ తయారు చేస్తారు. వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకొని జిల్లాలకు సర్క్యులేట్ చేస్తారు. ఆ జిల్లా వాళ్ళు పోలీస్ స్టేషన్ పోగానే 2 నిమిషాలు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఎంత ఘోరం అంటే తెలంగాణలో గౌతమ్ గౌడ్ అనే ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టు, ఒక రైతు తనకు రుణమాఫీ రావడం లేదు, రైతు భరోసా రావడం లేదని చెప్పేసి ఒక వీడియో చేసిండు. బాధతోని పొలంలో ఒక ముసలాయన, ఆ ముసలాయన వీడియో చేస్తే ఆ వీడియో తీసుకొని తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నాడు. ఆయన 10 మందికి షేర్ చేసుకున్నాడు. ఇది తప్ప? రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కాదా ఇది? ఆర్టికల్ 19 ఏం చెప్తున్నది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కదా. దాని ప్రకారమే గౌతమ్ గౌడ్ చేసుకున్నాడు. ఒక్కటే ఇన్సిడెంట్ మీద 6 ఎఫ్ఐఆర్లు చేసిండండి. 6 ఎఫ్ఐఆర్ ఎడ్ చేస్తారు. మేము సైబర్ క్రైమ్ స్టేషన్కి పోయినాం, దిలీప్ కొనతామని ఇంకొక ఆయనను అరెస్ట్ చేసిండు. ఏం సంబంధం లేదు, ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా లేదు. ఏం సంబంధం లేని అరెస్ట్ చేస్తే నేను బీఆర్ఎస్ నాయకులం అందరం పోతే మీరందరూ కూడా బీఆర్ఎస్ యాక్టివిస్టులు, అందుకొరకు ఇవన్నీ బీఆర్ఎస్ సోషల్ మీడియానే మేము ఎట్టయినా చేస్తాం అని చెప్తున్నారు ఓపెన్గా పోలీసు వాళ్ళు. అంటే మీరు సైబర్ క్రైమ్ స్టేషన్ను ఈ 50% నేరాలు ఏవైతున్నాయో ఆ నేరాలను తగ్గించాల్సింది పోయి ప్రజల లోపల పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా, భద్రాచలం నుంచి దేవరకద్ర దాకా మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రజల లోపల అవగాహన కల్పించాల్సిన మీరు పొద్దున్న లేచినప్పుడు చేస్తున్న పని ఏంటి? సైబర్ క్రైమ్ పోలీసులు బీఆర్ఎస్ వాళ్ళు ఏవి స్టేటస్లు అప్డేట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఏం పెడుతున్నారు, ఫేస్బుక్ పోస్టులు ఏం పెడుతున్నారు, అదేవిధంగా ట్విట్టర్లో ఏం షేర్ చేస్తున్నారు, ఆ స్క్రీన్ షాట్స్ అని తీసుకోవాలి, గాంధీ భవన్కు పంపించాలి, రాత్రికి రాత్రి వీళ్ళని తీసుకొని పోవాలి. ఎంత ఘోరం అంటే సైబర్ క్రైమ్. మన్నే క్రిషాంక్ అనే ఒక సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, ఆయన రెగ్యులర్గా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధారాలతో సహా ముందర పెడుతుంటాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్ ఇచ్చిన నోటీస్ను ఆయన పెడితే, ఆయన నోటీసు ఒరిజినల్ నోటీస్ ఆయన పెడితే దాన్ని ఫేక్ నోటీస్ అని చెప్పేసి ఆయనను ముందు పోలీసులు తీసుకుపోయి ఆయన సెల్ ఫోన్ గుంజుకుంటారు. 15 నిమిషాల ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాల ఎఫ్ఐఆర్ కాపీ మేజిస్ట్రేట్ దగ్గరికి పోతుంది. ఇంకొక 10 నిమిషాల మన్నే క్రిషాంక్ అరెస్ట్ అయిపోతాడు, జైలుకు పోతాడు. ఆయన బెయిల్ రావాలంటే మళ్ళీ పోలీసులు పోయి అపోజ్ చేస్తారు. ఇది పరిస్థితి తెలంగాణలో. గౌరవ డీజీపీ గారు జితేందర్ గారు ఈ విషయాలు ప్రజలకు చెప్పలేదు. మేము అదే చెప్తున్నాం. ఈ రాజకీయ కక్షలతో నడుస్తున్నది పోలీసింగ్ అన్న విషయం డీజీపీ గారు చెప్పలేదు. మేము నిస్సహాయం, అంతా ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు, వెనుక నుంచి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయమని చెప్తున్నాడు అనే విషయం డీజీపీ గారు నిన్న ప్రజలకు చెప్పకుండా దాచిండ్రనే బాధతోనే మేము ఇవాళ తెలంగాణ ప్రజలకు ఈ వాస్తవం చెప్తున్నాం. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలి. లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకార వాంఛతో రగిలిపోకుండా నాకు ప్రజలకు గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, ఆ అవకాశాన్ని నేను ప్రజల క్షేమం కోసం వాడతా, ప్రజల రక్షణ కోసం వాడతా అని అనుకొని ఉంటే ఇవాళ
7,595 వాహనాలు దొంగిలించబడేవి కాదు. అదేవిధంగా ఈ దాదాపుగా 2,945 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగేవి కాదు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల మీద ఈ విధంగా దాడులు చేయకపోయింటే, అక్రమమైన దాడులు అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది. రాజ్యాంగం ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. ఎందుకింత కక్షతో వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి? సో అదేవిధంగా ఇక మిగతా విషయాలకు వస్తే, మరి పోలీసు డిపార్ట్మెంట్లో నిన్న డీజీపీ గారు లగచర్ల గురించి మాట్లాడలేదు. లగచర్లలో పోలీసులు తిరుపతి రెడ్డి నేతృత్వంలో రాత్రి 12 గంటలకు ఇంటర్నెట్ బంద్ చేసి, కరెంటు బంద్ చేసి గిరిజన మహిళల మీద దాడి చేసిండ్రు. కొంతమంది మహిళలు మా అమ్మలను ఏమంటారు అసభ్యంగా ప్రవర్తించినని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముంగట చెప్పిండ్రు. దాని గురించి డీజీపీ గారు మాట్లాడలేదు. అంటే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి ఆర్డర్స్ ప్రకారమే మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడలేదు. అదేవిధంగా అక్రమ కేసుల గురించి డీజీపీ గారు మాట్లాడలేదు. పోలీసు శాఖలో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున సూసైడ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ సూసైడ్ల గురించి మాట్లాడతలేరు డీజీపీ గారు. అదేవిధంగా మరి పోలీసులకు ఇంతవరకు జీపీఎఫ్ లోన్స్ వస్తలేవు, హోంగార్డుల వేతనాలు పెరుగుతలేవు, సరెండర్ లీవులు శాంక్షన్ అయితే లేవు, టీఏ వస్తలేదు. అదేవిధంగా ఏక్ పోలీస్ నినాదంతో మరి టీజీఎస్పీ కానిస్టేబుల్ స్ట్రైక్ చేసిండ్రు. దాని గురించి కూడా మరి డీజీపీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పలేదు. మొట్టమొదటిసారి తెలంగాణలో ఎప్పుడు కూడా యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ రాలేదు. మేము సపోర్ట్ చేయం. యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా స్ట్రైక్ చేయాలి అని మేము సపోర్ట్ చేయడం లేదు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. కానీ అసలు వాళ్ళు స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి ఖుద్దు అన్నాడు కదా, ఏక్ పోలీస్ మీకు కావాలి, ఎన్ని రోజులను ఇట్లనే అడవులలో పనిచేస్తారని ఆయన అన్నాడు కదా, ఎన్ని రోజులు కుటుంబాలకు దూరంగా ఉంటారని ఆయన అన్నాడు కదా. మరి ఆ పోలీసు సమస్య గురించి ఎందుకు మరి మాట్లాడలేదు?